ఫేవరెట్ టీచర్ ఎట్లా అంటే కొంచెం ఎక్కువ పెద్ద చాక్లెట్ అలా ఇస్తారు కదా. ఏమో మా పిల్లలు తీసుకెళ్తారబ్బా. టీచర్స్ వరకు వేరే చాక్లెట్స్ తెస్తారు అంతే. క్లాస్ టీచర్స్ కి ఏమన్నా నేను ఇటు రూమ్ లోకి వచ్చినప్పుడు వీడియో ఇలా రూమ్ నుంచి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తున్నా. వావ్ అదిగో అక్కడ నేను ఇంకో బాటిల్ తీసుకున్నా. 2 రోజులు చదివే వాడుతున్నాను కదా, బుద్ధి బాటిల్ తీసుకున్నా. 9 చెక్అउट करना है लड़के को भेजो उनसे. అది మాత్రం తీయాలి ప్రతిసారి. ఆ పిల్ల పుట్టుకమని లాగుతుందే, అది ఊడొచ్చేస్తుంది. నాకు కూడా ఫస్ట్ టైం అట్లే ఊడింది, తర్వాత గుర్తుపెట్టుకొని చిన్నగా లాగా. నా కమ్మలు వల్ల ఉన్నాయి, స్టార్ ఫిష్ కమ్మలు. నువ్వు అది పెట్టేసి నువ్వు కిందకి వెళ్ళి ఏం ఆన్సర్, నా కమ్మలు చూడు బాగుంది చెప్పా కదా. మా ముంబై కమ్మలు. ఇటు నేను కూడా ఇవి పెట్టుకున్నా. ఏంటవి నిన్న కొన్నవా? ఓకే కనిపించాయి, బాగున్నాయి. హలో ఏంటి కొత్త పోతే నాకు ఇచ్చేయి. నేను ఇస్తాను. ఇంకా ఏమైనా వద్దుకుంటే కూడా ఇచ్చేయి. చూస్తా. కమ్మలు బ్రేస్లెట్లు అవే కదా కొన్నా. బ్రేస్లెట్ ఉన్నాయిలే పాప, మా పిల్ల దగ్గర కమ్మలు లేవు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇంకా ఇది వచ్చేసి బృందావన్లో సెకండ్ డే. నైట్ వచ్చేసి మేము రూమ్లోనే స్టే చేసామన్నమాట. అండ్ 2 days ట్రిప్లో ఇది సెకండ్ డే. సో ఫస్ట్ డే ఏమంటే మొత్తం బృందావన్లో ఉన్న మాకు కుదిరిన టెంపుల్స్ అయితే చూసాము. అండ్ ఇప్పుడు మథురాకి వెళ్తున్నాము శ్రీకృష్ణ జన్మస్థానం చూడడానికి. సో అక్కడ నుంచి అంటే బృందావన్ నుంచి మథురాకి చాలా దగ్గర, జస్ట్ ఒక 15 minutes to ½ an hour లోపలే వెళ్ళిపోవచ్చు అనమాట. మేము అలా కార్ ఎక్కాం, ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాం అనమాట, చాలా దూరం ఉంటుందేమో, జర్నీ టైం పడుతుందేమో అని. బట్ వెంటనే వచ్చేసింది. అండ్ ఇంకా వెళ్ళే ముందే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము అని చెప్పి ఇక్కడ ఒక హోటల్ ఉండింది. ఇది హోటల్ కమ్ రెస్టారెంట్ అనమాట. పైన అంతా రూమ్స్ ఉన్నాయి, కింద రెస్టారెంట్ ఉంటుంది కదా అక్కడ. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము, బాగుండింది బ్రేక్ఫాస్ట్ అయితే. కూర్చుంటే ఇస్తారని తెలుసు. ఏందంట కానీ చల్లబోతుంది తినేసేయండి. ఎలా ఉంది? అన్నీ బాగానే ఉన్నాయి. టేస్ట్ చట్నీతో తీసుకున్నా. దీనిలో కూడా ఇది స్టఫింగ్ ఉంది. పన్నీర్ పెడతాడు మోస్ట్లీ స్టఫింగ్, లేదంటే జస్ట్ నువ్వులు కొత్తిమీర అవి పెడతాడు. ఈ చల్లగా ఉన్నా, ఈ చల్లగా ఉన్నా. ఓకే దోశ పెట్టగానే ఉంటుంది. మహేష్ ఏం చెప్పాడంటే చూడలేదు. ఒకటి బ్లాక్ బంతి చేసే దాని పేరు బ్లాక్ చెన్నతో చేస్తారు, అది వైట్ దంచి చేసే పేరేంది? రెండు అది చెన్నా మసాలా రెండు అది కాదు, ఆయన ఏదో డిఫరెన్స్ చెప్పారు. ఈయన మోస్ట్లీ బ్లాక్ దాంతోనే చేస్తారు. మాకు కాబులి చెన్నతో చేస్తారు, అది వన్ సైడ్ బాగుంటుంది యాక్చువల్లీ. ఇటు సైడ్ మోస్ట్లీ అంతా దీంతోనే చేస్తారు. అది కాంటి వితౌట్ ఆనియన్. ఇది కూడా బ్యాండా? గుడ్డే, బట్ కొన్ని డిషెస్కి అలవాటు అవుతుంది. ఇంత బరువు అయిపోయింది కదా గాలి, ఆ గాలి ఇటు వచ్చింది. బరువు ఎక్కిన గాలి కదా. ఏదైనా పాపం ఢిల్లీ చుట్టుపక్కల ఉండే కూడా ఎఫెక్ట్ అవ్వాల్సింది. అదే కదా, ఎంత మంచి ప్లేసెస్ అయినా కూడా. బట్ నేను ఆ లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు అబ్బా, ఈ మాత్రం నేను దేవుళ్ళని చూడగలుగుతాను. అన్ప్లాన్డ్, అన్ఎక్స్పెక్టెడ్. కుంభమేళ తెలుసా, కిషన్ వాళ్ళ అమ్మ బుక్ చేసుకున్నారు ఆల్రెడీ. ఫస్ట్ డే అబ్బాయికి తెలియక ఫస్ట్ డే చేసుకున్నాడు. ఇది కొంచెం ట్రై చేసి ఉండాల్సింది, దాంతో పాటు ఎల్లుండే. అసలు అలౌడ్ లేదు అని అబ్బాయి అనవసరంగా క్యాన్సిల్ చేసేసుకున్నాడు. అదేదో నన్ను తీసుకెళ్లే కోసమే దేవుడు అలా చేసినట్టు. ఢిల్లీలోనే చల్లనుకున్నాము, బట్ ఓ మై గాడ్ మథురాలో ఇంకా బృందావన్లో ఇక్కడ కూడా చాలా ఎక్కువ చల్లగా ఉండింది. సో ఇంకా ఫైనల్లీ మేమైతే మథురా రీచ్ అయిపోయాము. ఇది బయట నుంచి అనమాట, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. బట్ ఇక్కడ కూడా మొబైల్స్ ఏమి అలో చేయరు, బయటనే మనం గుడికి వెళ్ళేటప్పుడే బయట
ఉన్నాయన్నమాట మొబైల్స్ అనేది తీసేసుకునేదానికి. అక్కడ ఉంటాయి కదా కొన్ని క్లాక్ రూమ్స్ లాంటివి. సో అక్కడ పెట్టేసామన్నమాట. బ్యాగ్స్ ఏమన్నా ఉన్నా లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఏమన్నా ఉన్నా కూడా అక్కడ మనం పెట్టేసి వచ్చేటప్పుడు తీసుకోవచ్చు. సో ఇంక మా మొబైల్స్ అంతా కూడా అక్కడే పెట్టేసి దర్శనానికి వెళ్ళాము. అందుకే ఇంకా ఏ వీడియో రికార్డ్ చేయలేకపోయాను మథురాలో. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది మాన్స. నేను కూడా అనుకున్నా అబ్బా దీపావళి కుందలు కొనుక్కుందాం అని పెద్ద 1 lakh అప్పుడు మా ఫ్రెండ్ వెళ్ళి దానికి నేను సజెస్ట్ చేస్తే 2 lakhs పెట్టుకొనేసింది. అది దానికి కావాల్సినవన్నీ. అది నన్ను ఎన్నిసార్లు అంటుందో మంచి పని చేశాను నన్ను పుష్ చేసి అని. పక్కన వాళ్ళని పుష్ చేస్తాను, నన్ను నేను పుష్ చేసుకోను. ఏమిటో. హలో గైస్, ఫుల్లీ టైర్డ్. అప్పుడే యా ద డే జస్ట్ బిగన్. యా తలనొప్పి వేస్తుంది. టైర్డ్నెస్ కాదు, తలకాయ నొప్పి. నాకు నిద్ర వస్తుంది. నాయన అయింది కాదు, ఎంత స్మజ్ అయింది నిన్న భయంకరంగా. వాట్ ఇస్ దిస్? ఈరోజు ఎందుకని మండే కూడా ఏం బీడు? सर आप लोग उतार दीजिए, आप भी जाएंगे सर, आप भी जाएंगे, हमको उतार दीजिए सीधा टाइम में, गाड़ी यहीं लग रही है गाड़ी। तो यदि आपके पास भारी बैगेज है तो लॉकर में जमा कर दें, इसके साथ आपको प्रवेश नहीं मिलेगा। केवल महिलाओं के छोटे बैग ले जाने की अनुमति है। तीन सड़क किनारे खड़े नकली गाइडों, सस्ते में खरीदारी कराने का लालच देने वाले थ्री व्हीलर चालकों और सड़क पर खड़े अवांछनीय लोगों से बचें। 4 आप मोबाइल, कैमरा, बटुआ, पानी की बोतल और बच्चे की दूध की बोतल ले जा सकते हैं। అండ్ మథుర నుంచి మేము వచ్చేసాము తాజ్ మహల్కి. 10 years బ్యాక్ అనుకుంటాను. హాస్ని పాప చిన్నప్పుడు తనకి 2 years or 3 years ఉన్నప్పుడు వచ్చాము మేము తాజ్ మహల్కి. మళ్ళీ ఇప్పుడే నాకేమో తాజ్ మహల్ చూడాలి అండ్ దట్టు ఈ ఫాగ్లో ఈ మంచులో ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి చాలా కోరికగా ఉండిందనమాట. బట్ ఇంకా మాన్సాకి శశికి అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకో తెలీదు. వాళ్ళకి గుళ్ళ మీద ఉన్నంత ఇంట్రెస్ట్, అంటే మన హిందూయిజం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంకా ఇలాంటి వాటి మీద అంత ఉండదన్నమాట. అఫ్ కోర్స్ నాకు కూడా అంతే. బట్ ఇంకా ఇది 7 wonders ఆఫ్ వరల్డ్ కదా. సో మన ఇండియాలో ఒక వండర్ కాబట్టి ఇంకా అది కూడా చూసినట్లుంటుంది. అండ్ నాకు అంతగా గుర్తులేదు, అప్పుడు చూసిందే మళ్ళీ చూడలేదు కదా. సో కొన్ని రోజులకి ఇది బాగా గుర్తుండిపోతుంది అని చెప్పి ఇక్కడికి వెళ్దాం అనుకున్నాను. అంటే ముందు సందులో నుంచి తీద్దామని అలా వెళ్దాం. చూసారా, ఫైనల్గా తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసాము. నాకైతే చాలా చాలా నచ్చింది. అఫ్ కోర్స్ ఇది సమాధి అంటారు, అదంటారు, ఇదంటారు, ఓకే. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఇది 7 wonders ఆఫ్ వరల్డ్. సో అది కూడా మన ఇండియాలో ఉన్న ఒకే ఒక వండర్ కాబట్టి చూడాలి అనుకున్నాను అనమాట. చూసేసాను ఆల్రెడీ, బట్ ఇంకొకసారి చూసేస్తే పని అయిపోతుంది, ఇంకా మళ్ళీ రానక్కర్లేదా అని అనుకున్నాను అనమాట. బట్ చాలా బాగుండింది ఈ వెదర్లో. అసలు ఈ టైంలో తాజ్మహల్ చూడడం నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట. మేము వెళ్ళింది సమ్మర్లో, బట్ ఇది మాత్రం వింటర్లో అదిరిపోయింది. వీడియో
నాకు కూడా पीछे ताजमहल गायब हो गया। అయ్యో నా ప్యాకెట్తో నేను మనకి తాజ్మహల్ కనిపిస్తున్నప్పటి నుంచి అంటే వెళ్ళే కొద్దీ ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది అనమాట వ్యూ అయితే. కొంచెం దూరం నుంచి చూసినప్పుడు అబ్బా అనిపిస్తుంది, అసలు ఎంత వెనకాలంతా మంచు అలా ఉండింది. అన్నీ కొంచెం దగ్గరికి వెళ్తూ ఉంటే మనం వెళ్ళిపోతున్నాం ఇంకా తాజ్మహల్ దగ్గరికి అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ జనాలు ఓ మై గాడ్, అసలు వీక్ డే లేదు వీకెండ్ లేదు. అండ్ దట్టు మేము వెళ్ళిన టైము హాలిడేస్ అనమాట. సో మోస్ట్లీ చాలా దగ్గరలా ఇలాగే రష్ ఉండింది. ఎక్కడ గుళ్ళు అయినా కాదు, ఏ ప్లేసెస్లో అయినా కూడా చాలా రష్ ఉండింది అనమాట. ఇంక ఇక్కడ కూడా అంతే, చాలా చాలా జనాలు ఉన్నారు అసలు. అండ్ ఇంకా మేము ఫొటోస్ తీసుకోవడానికి కూడా అంతే, ఇద్దరిద్దరం తీసుకుంటాం. నేను మానస కానీ, మానస శశి కానీ, లేకపోతే నేను శశి, మేము ముగ్గురం ఎవరో ఒకరు తీసేవాళ్ళు. బట్ ఇంకా ముగ్గురికి కలిపి ఫోటో తీసుకోవాలి అంటే ఎవరో ఒకరిని అక్కడ వెళ్తూ ఉండే వాళ్ళని అడిగేవాళ్ళం అనమాట. ఫోటో తీసుకోవడానికి కూడా అసలు కుదరలేదు, చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే మన వెనకాల తాజ్మహల్ కంటే కూడా ఎక్కువ జనాలే పడేవాళ్ళు ఫొటోస్లో. సో అలా చాలా కష్టం అనిపించింది అనమాట. ఇంత జనంలో వెళ్ళడము అసలు ఇంపాసిబుల్. అంటే మనం అంతగా ఎంజాయ్ చేయలేం మరి ఇంత జనం ఉంటే. ఇంకొంచెం దగ్గర నుంచి తాజ్మహల్ 10 years బ్యాక్ వచ్చా, మళ్ళీ కదా. నువ్వెప్పుడు? 10 years బ్యాక్ నేను. నువ్వు? హాయ్ గైస్. Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it slow. Who cares where we gotta be? You know you'll have a good time wherever you're with me. Let's take it. Ask me how we got here, 'cause you don't know how. You say we're taking on water, yeah, we're sinking now. You're looking all concerned, like we're gonna drown. But we both know how to swim, no worries, let's go for now. Let's take it slow. Where you ఇదేనమ్మా యమునా నది. బా సావా. హలో, యమునా నది చూడండి అందరూ. కానీ ప్లేస్ చూడడానికి మాత్రం భలే ఉంది, నీళ్ళు మాత్రం బాగాలేవు కదా. ఇది బ్యాక్ సైడ్ నుంచి తాజ్మహల్, దీనికి ఆనుకొని ఇక్కడ యమునా నది ఉంది. చూడండి ఎంత బాగుందో. కానీ భలే చల్లగా ఉంది ఇక్కడ. ఇటు నువ్వైనా వీడియో తీసుకుందామంటే వెళ్దాము. పర్లేదులే. ఇది అటు సైడ్ నుంచే యాంగిల్ బాగుంటుంది కదా, అటు సైడ్ నుంచి అక్కడ నుంచే బాగుంటుంది చూడ్డానికి. ఇక్కడ నుంచి ఇంకంతా వేరేగా ఉంటుంది. సో ఫైనల్లీ తాజ్మహల్ అయితే చూసేసాము, ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళడానికి మనకి కొంచెం టైం పడుతుంది, అరౌండ్ 5 hours అలా పడుతుంది. అండ్ దట్టు ఇంకా చీకటి పడే కొద్దీ చాలా చాలా ఫాగ్ అయిపోతుంది అనమాట. మనకి ఈవెన్ రోడ్డు కూడా కనపడదు. మీ అందరికీ తెలుసుంటే ఢిల్లీలో కొన్ని వీడియోస్ కూడా చాలా వైరల్ అవుతూ ఉంటాయి కదా వింటర్లో. అంటే ఆ ఫాగ్కి ఏమి కనపడక ఒక్కొక్క కార్ అలాగా డాష్ గుద్దుకోవడం అలాంటివన్నీ. సో అలా కొంచెం భయంగానే ఉండింది ఆ ఫాగ్లో ఎలా వెళ్తామో ఏమో అని. బట్ మాకు దొరికిన డ్రైవర్ అంకుల్ మాత్రం చాలా బాగా డ్రైవ్ చేశారు, మంచిగా సేఫ్గా తీసుకెళ్లారు. సో ఫైనల్లీ ఇంకా తాజ్మహల్కి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. అంటే ఇదేంటంటే మనం వచ్చేటప్పుడు ఇలా సెల్ఫీ తీసుకుంటే మన వెనకాల తాజ్మహల్ కనిపిస్తుంది, వెళ్ళేటప్పుడు కనపడదు అనమాట. సో వీడియో తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది తాజ్మహల్ దగ్గర ఆ డైరెక్షన్ బట్టి. ఇంకా ఇప్పుడేమంటే మేము పార్కింగ్ దగ్గర వెళ్ళడానికి బ్యాటరీ కార్ ఎక్కేసాము. వచ్చేటప్పుడు చాలా దూరం నడుచుకుంటూ వచ్చాము, మాకు అర్థం కాలేదనమాట ఎక్కడ ఎక్కాలో. సో అందుకే చాలా నడవాల్సి వచ్చింది. అండ్ ఇంకా ఇప్పుడు టైర్డ్ అయిపోయాము, సో అందుకే కార్ ఎక్కేసాము. చీకట్లో ఉన్నారులే అబ్బా, చెప్పేదాన్ని నల్లగా ఐఫోన్ అలాగే వస్తారు, ఎలా ఉన్నారు అలాగే వస్తారు.
నువ్వు తెల్లగా ఉన్నావు, అక్కడ నల్లగా వస్తున్నావు. అది నువ్వు యాక్చువల్లీ తెల్లగా ఉన్నావు, నల్లగా వస్తున్నావు. లేదు బాగానే ఉంది. ఎల్లో కలర్ లో వస్తున్నావు. మీది ఫిల్టర్ అయిందబ్బా అంతే, అందుకన్నట్లు వస్తుంది. ఇది ఫుల్ అవ్వలేదా ఇంకా? వెనకాల ఇంకా ఫిల్ అవ్వలేదా మాన్సా? వెనకాల ఇంకా సీట్లు ఉన్నాయా ఖాళీగా? లాస్ట్ 1 or 2 2 సీట్లు ఉన్నాయి. రండ్రా ఎక్కడ తొందరగా పోదాం. కిలోమీటర్ కి బద్దకిచ్చే మోహాలకు ఎలా ఉంది తాజ్ మహల్? టైర్డ్. సేమ్ డైలాగ్. బాగానే ఉందిలే, చలికాలంలో రావడం ఇంకా బాగుంది ఎక్స్పీరియన్స్. బాగుంది, వ్యూ బాగుంది. మన ముగ్గురు రెండోసారి. వింటర్ టైంలో మస్తు ఈసారి పాప హాస్ని పాపని తీసుకోవాలా? చిన్నప్పుడు వెళ్ళాం, బిట్టు అయితే అసలు పోలా. ఫ్యామిలీ కోసం రావాలి. అందుకే నేను చెప్పా అందరు ముంబైకి రండి, మహారాష్ట్ర తిప్పేద్దాం ఈసారి. అబ్బా భలే ఉంది జిల్లుగా. ఢిల్లీ వచ్చిన దగ్గర నుంచి ఇదే సాంగ్. ఇట్లా ఓపెన్ గా పోలే కదా ఫస్ట్ టైం. అసలు స్మోక్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? నో, నథింగ్ ఈస్ విజిబుల్ బట్ వీ కెన్ ఫీల్ దట్ స్మోక్. ఓ మై గాడ్. బయట రోడ్ చూసారు కదా, అస్సలు ఏం కనిపించట్లేదు. ఎంత చీకటిగా, ఎంత ఫాగ్గా ఉండిందంటే, చీకటి కంటే కూడా మెయిన్ మంచు అనమాట, పొగ మంచు. ఇంకా అస్సలు కనిపించట్లేదు రోడ్. బట్ వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోతుంది కదా, డ్రైవర్స్ అంటే ఇంకా వాళ్ళు ఏ సీజన్లో అన్నా కూడా డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం బాగానే అనిపిస్తున్నట్టుండింది. ఆయన ఏమీ అంత ఇబ్బందిగా కూడా ఏం ఫీల్ అవ్వలేదు. సో కొంచెం మాకు కూడా కాన్ఫిడెన్స్ ఉండిందనమాట ఆయన డ్రైవింగ్ చూసి. డ్రైవింగ్ మాత్రం నిజంగా చాలా బాగా చేశారు అంకుల్ అయితే. మోస్ట్లీ నిద్రపోలేదు, ముగ్గురు మేల్కొనే ఉన్నాము. మధ్యలో ఏమో అట్లా కళ్ళు మూస్తూ కళ్ళు తెరుస్తూ ఉన్నాము. అని టైర్డ్ అయిపోయినాము కదా, ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉండింది. బట్ ఇంకా ఈ రోడ్డు, ఈ జర్నీ చూస్తే అసలు నిద్ర పట్టదు టెన్షన్కి. సో ఇంకా అలాగే ఉండింది అనమాట. కానీ జర్నీ మాత్రం చాలా బాగుండింది. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇలా ఫాగ్లో వెళ్ళడం అనేది. సో ఫైనల్లీ ఇంకా ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాము. జేఎన్యూలో అయితే అసలు రోడ్డే కనపడలేదు. ఇది ఇంకా టూ మచ్, అసలు మొత్తం ఫాగ్తో నిండిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వ్లాగ్ అయితే. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it slow. Who cares where we gotta be?